హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మార్కెట్కు వెళ్ళంగానే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న చింత చిగురు కంటపడింది. ఎన్నో పోషకాలతో ఆంధ్ర వంటకాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ చింత చిగురుతో చేసిన దాల్ తడక ఈరోజు మన స్పెషల్ రెసిపీ. ప్రాచీన కాలం నుంచి అందుబాటులో ఉన్న ఈ చింత చిగురు పప్పుకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. వంద గ్రాముల కందిపప్పు, 2 ఉల్లిపాయలు, కొద్దిగా పచ్చిమిర్చి, 1 కప్పు తాజా చింత చిగురు, కొద్దిగా ఆయిల్, తాలింపు దినుసులు, వేపాకు, వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు పసుపు, కొద్దిగా ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు, కాశ్మీరీ చిల్లీ పౌడర్, చివరిగా కొత్తిమీర. ముందుగా ఉల్లిపాయలను, పచ్చిమిరపకాయలను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుందాం. ఒక ఉల్లిపాయని మాత్రం సన్నగా కట్ చేసుకోండి. ముందుగా చింత చిగురుని చక్కగా వాష్ చేసుకుందాం. వాష్ చేసుకున్న ఈ చింత చిగురుని స్క్వీజ్ చేసి సెపరేట్ బౌల్లోకి తీసుకుందాం. అలాగే కందిపప్పును కూడా వాష్ చేసుకుని సెపరేట్ బౌల్లోకి తీసుకుందాం. ప్రెషర్ కుక్కర్లోకి వాష్ చేసుకున్న కందిపప్పు, చేసిన చింత చిగురు, మీడియం సైజులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, 2 కప్పుల నీటిని కూడా యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని ఒకసారి కలిపి పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 3 నుంచి 4 విజిల్స్ వరకు కుక్ చేద్దాం. దాల్ చక్కగా కుక్ అయిపోయింది. ఉడికిన ఈ మిశ్రమాన్ని చక్కగా మ్యాష్ చేసుకుందాం. కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు, సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత కరివేపాకు,
తాలింపు కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేద్దాం. ఆనియన్స్ కాస్త ట్రాన్స్లూసెంట్గా మారిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు ఇంగువ, అలాగే పసుపు, కాశ్మీరీ చిల్లీ పౌడర్, చక్కటి ఫ్రాగ్రెన్స్ వచ్చే వరకు ఈ మసాలాలన్నీ కుక్ చేయండి. మసాలాలన్నీ కుక్ అయిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న చింత చిగురు పప్పును కూడా యాడ్ చేద్దాం. చక్కగా కలిపి పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడకనిద్దాం. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా కాస్త జోడించేద్దాం. యునిక్ టెక్స్చర్తో పాటు ప్రత్యేకమైన రుచి కలిగిన ఆంధ్ర ఐకానిక్ ఫుడ్ చింత చిగురు పప్పు రెడీ. వేడివేడి అన్నంలోకి ఈ చింత చిగురు పప్పుతో కాస్త నెయ్యిని దట్టిస్తే ప్రత్యేకంగా మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే. తరాలు మారిన ఈ వన్నె తగ్గిన రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.